తమ్ముడు, నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన మీరు చూసారా? చూసామన్న. అంటే ఆ పర్యటనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో వెళ్ళాడు. వెళ్ళడమే కాకుండా ఆ కారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎక్కినటువంటి కారు కింద ఒక కార్యకర్త సింగయ్య అనే కార్యకర్త మరణించడం చూసాం. సో అసలు ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చాలామంది చెప్పేటువంటి మాట అంటే మా కార్యకర్త చచ్చిపోతే మీకేంటి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇలాంటి వారికి ఏం చెప్తారన్న మీరు? ఫస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కారులో ఉన్నది వాస్తవం, అక్కడ యాక్సిడెంట్ జరిగింది అనేది కూడా వాస్తవం. అయితే గ్రాఫిక్స్ అంటున్నారుగా, కాదు వాస్తవం. అయితే అక్కడ ఏం జరిగిందంటే ప్రభుత్వం పోలీసు వారు ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ పట్టించుకోలేదు. ఫస్ట్ ప్రభుత్వం వారు కానీ పోలీసు వారు కానీ అక్కడ క్రౌడ్ని కంట్రోల్ చేసినట్టు అయితే అక్కడ జనాలు జగన్మోహన్ రెడ్డి గారి కారు దగ్గరికి వెళ్ళేవారు కాదు. ఫస్ట్ ఏంటంటే తర్వాత కారు గుద్దిందన్న డ్రైవరు జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఆ కారుని సీజ్ చేయడం కూడా జరిగింది. అంటే ఇదే అంశం మీద జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు అంటారా? ఆల్రెడీ నోటీసులు కూడా జారీ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే అనేక రకాలుగా అరెస్ట్ చేయొచ్చు అన్న, ఇప్పుడున్న టీడీపీ పరిపాలన కాబట్టి. అంటే ఇప్పుడు ఆ కారు ఇష్యూతో అరెస్ట్ చేయడానికి లా లేదు, ఎందుకంటే గుద్దింది డ్రైవర్ని అదుపులోకి తీసుకోవచ్చు. తర్వాత కారుని సీజ్ చేయడం కూడా జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని A2 కింద పరిగణించడం జరిగింది. అంటే ప్రధానంగా ఇప్పుడు పరామర్శ అనేది పరామర్శలో చేయాలి. ఒక ర్యాలీ జరుగుతున్నట్టు లేదంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేసినట్టు చేయడం, దాన్ని బట్టి మాట్లాడడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే దీని ప్రధాన నిందితుడు జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు కదా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అన్న, కానీ అక్కడ పోలీసు వారు అనేది చర్య తీసుకోపోవడం వల్ల జరిగింది అనేది బల్లగొద్ది ప్రజలందరూ కూడా అక్కడ పక్క చెప్తాం జరుగుతుంది అన్న. ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే ఒకరు కాదు ఇద్దరు చనిపోయారు. అక్కడ ఇద్దరు చనిపోయారు. ఒక పరామర్శ పేరుతో జగన్మోహన్ రెడ్డి ఎలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు. ఆ చనిపోయిన వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కారు కింద జరిగింది కాబట్టి వాళ్ళ కార్యకర్తలకు జరిగింది కాబట్టి ఆయన ఏదైనా చేస్తే బాగుంటుంది. వాళ్ళ కుటుంబానికి ఏదైనా అవకాశం, ఏదైనా ఉద్యోగ అవకాశం పరంగా కానీ ఏదైనా ఈ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు పక్కాగా వైసీపీ టీడీపీ అని చూడరు, ఆదుకుంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సొంత కార్యకర్తలు కాబట్టి ఆయన వాళ్ళ కార్యకర్తలకి ఏదైనా ఒక అవకాశం అనేది ఏదైనా కల్పిస్తే బాగుంటుందండి. అంతేకాకుండా ఇదే పరామర్శ సభలో మనకు కొన్ని పోస్టర్లు కనపడ్డాయి. 2029లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, తర్వాత గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టు ఒక్కొక్కటి తల రప్ప నరుగుతామని చెప్పి మనకి బ్యానర్లు ఇవన్నీ కనబడతా ఉంది. దీన్ని బట్టి దేనికి సంకేతం ఇస్తున్నట్టు? నరకడం అంటే ఎవరిని నరుగుతారు, ఏ విధంగా నరుగుతారు? కోర్టులో చట్టాలు ఉన్నాయి దేనికి. ఏదైనా ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైతే తప్పు, ఇప్పుడు వల్లభనేని వంశీ ఉన్నాడు, టీడీపీ పార్టీ ఆఫీస్ని కూల్చేసాడు, తప్పది, కరెక్ట్ కాదు. అందువలన తర్వాత అతని పేరు మీద అనేక ఇష్యూస్ ఉండడం వల్ల అతను చేసిన తప్పులకి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది, అది వాస్తవం. ఇప్పుడు టీడీపీ ఉంది, వాళ్ళు ఏదైనా తప్పు చేశారనుకోండి, నెక్స్ట్ జగన్ ప్రభుత్వం వచ్చిందనుకో, తప్పు ఉంటే సాక్ష్యం పరంగా అరెస్ట్ చేయమనాలి, అంతేగాని రపా నరుగుతా అంటే రాజ్యాంగం ఉందా దేనికి? ఆయన మాట్లాడే రాజకీయం అనేది దేనికి? అంటే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చూసినా సరే 2029లో నేనే ముఖ్యమంత్రిని, ఈసారి ఏ ఒక్కరిని విడిచిపెట్టను, సప్త సముద్రాలు అవతల సరే వెతికి మరికి లాక్కొస్తా, ఒక్కొక్కరు లెక్కలు తెలుస్తా, నేనేంటో చూపిస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి బెదిరింపు చర్యలు పాల్పడు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఆయనకి ఏం లేదు, ఆయన కార్యకర్తలు కూడా వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆయన కార్యకర్తలకి ఏదో ఇది చేయాలి, లేదంటే ఆయన కార్యకర్తలకి నేనున్నాను అనే ఉదయం ఇవ్వడం కోసం టీడీపీ వారికి అలా హెచ్చరించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి పరామర్శ సభలో చనిపోయారు కదా, గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు సభల్లో కూడా కొంతమంది చనిపోయినటువంటి విషయాలు మనం చూసాం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడారంటే మీ పార్టీలో ఉన్నప్పుడు చనిపోతలేదు కానీ మా పార్టీలో ఉన్నప్పుడు చనిపోతే వచ్చిందని చెప్పి కౌంటర్ అటాక్గా మాట్లాడు. దీన్ని బట్టి దీన్ని ఏమర్థం చేసుకోవచ్చు? చంద్రబాబు నాయుడు గారు సభలో చనిపోయారంటే అన్న, అది దాన్ని వాళ్ళు కంట్రోల్ చేయడం కానీ, తర్వాత అది సభ ప్రజల కంట్రోల్ కాక ఇది జరిగిందన్న. అంటే వారి మీద ఉన్న అభిమానంతో దూకేయడం, అప్పటికే పోలీసు వారు కంట్రోల్ చేయడం జరిగింది. కాకపోతే ఏదో చిన్న ఇష్యూ వల్ల జరగడం జరిగింది. అయితే వాళ్ళ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇచ్చారు, అంత ఇచ్చేయడం కూడా జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే లిక్కర్ స్కామ్ మీద అరెస్ట్ కాబోతున్న వార్తలు రావడం, కొంత అవినీతి చేశాడని చెప్పి అదొక కేసులు నమోదు, అదాని దగ్గర 1550 కోట్లు తీసుకుని చెప్పి అది, ఇలా రకరకాల దాంట్లో జగన్మోహన్ రెడ్డి పేరు పడతా ఉంది.
కానీ ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డిని కనీసం నోటీస్ పంపించడం కానీ లేదంటే అక్కడ ఫైల్ అవడం కానీ ఇప్పటివరకు లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా, లేదంటే బెయిల్ అయినా రద్దు అవుద్ది అంటారా? ప్రభుత్వం చెప్పేది వాస్తవాలు అయితే, ఎవిడెన్స్ నిజంగా ప్రభుత్వం దగ్గర ఉంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చు. అంతేగా ఒకవేళ బెయిల్ కూడా రావచ్చు, అది ఆయనకున్న బెయిల్ కూడా రద్దు చేయొచ్చు. ఎందుకంటే గతంలో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు కూడబెట్టాడని చెప్పి 11 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు. ఒకవేళ బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉందంటారా? రద్దయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది టీడీపీ వారి ప్రభుత్వం కాబట్టి ఆయన మీద ఉన్న ఇది ప్లస్ ఏంటంటే కాస్త ప్రభుత్వాన్ని అణిచివేయాలి అంటే వారి యొక్క రౌడీ రాజకీయాన్ని అణిచివేయాలన్న ఇదితో వారిని లోపల పెట్టి బెయిల్ రాకుండా చేసే ఇది కూడా ఉంది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేశారు కదా, మరి వాళ్ళు దౌర్జన్యంగా అరెస్ట్ చేశారా లేదంటే సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేశారా? అంటే అది ప్రభుత్వం వారికి తెలియదన్న, ఎందుకంటే అది మనకి సాక్ష్యాలు ఉన్నాయా లేవా అనేది మనకి ఏమీ వాళ్ళు మీడియా పరంగా చూపించడం కానీ ఇచ్చేయడం కానీ తెలియదు, అది ప్రభుత్వం వారికి తెలియదు. అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు టీడీపీ చేస్తే చేయొచ్చు, టీడీపీ అని మాట్లాడుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఇదే వైఎస్ఆర్సీపీ కక్షపూరితంగా కాదు, ఇప్పుడు జగన్మోహన్ అరెస్ట్ చేస్తే టీడీపీలు కక్షపూరితంగా అరెస్ట్ చేసినట్ట? ప్రభుత్వం అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎవిడెన్స్ ఉందో లేదో అనేది మనకు తెలియదు. ఇప్పుడు ప్రభుత్వం వారు అరెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉండి అరెస్ట్ చేస్తారు పక్కాగా. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా నోటు మాటే కాదు, చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు బయట ప్రతి ఒక్కటి చూపిస్తున్నారు, ప్రతి ఒక్కటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఎవరైతే తప్పు పక్కాగా చేశారో వారిని పక్కాగా శిక్షించడం జరుగుతుంది. అంటే ఇక్కడ తప్పు చేసిన వాడిని దౌర్జన్యంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళకి ప్రధానమైన వాదన. లేదన్న, దౌర్జన్యంగా ఏం అరెస్ట్ చేయట్లేదు, అక్కడ ఉన్న వాస్తవాలు అక్కడ ఉన్న ఫుటేజ్ ఆధారంగానే వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ 11 సీట్లు వచ్చినాయి. ఇవి 11 సీట్లు అయినా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే రాబోయే రోజుల్లో గెలిచే అవకాశం ఉందంటారా? అది ప్రజల ఇష్టం అన్న. ఈ చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరంన్నర పరిపాలన చాలా బాగుంది. అదే ఈ 5 సంవత్సరాలు చూస్తారు, వారి పరిపాలన ఎలా ఉందన్న దాన్ని బట్టి వారికి ఎవరిని ఎన్నుకోవాలనేది ప్రజల ఇష్టం, అది మనం ఇప్పుడు నిర్ధారించడానికి లేదు. అంటే ప్రధానంగా మనకి అర్థం కాని విషయం ఏంటంటే రాష్ట్రంలో ఏ అరెస్టులు జరిగినా లా అండ్ ఆర్డర్ ఇష్యూలు ఏదైనా సరే కంట్రోలింగ్తో ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అవునన్న, పోలీసు ఈ రోజు కూడా స్టిల్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంబటి రాంబాబు కూడా కావాలని చెప్పి వాంటెడ్గా టార్గెట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చెప్పి అంటారు. ఇది ఎంతవరకు నిజం? కరెక్ట్ కాదన్న. ఎవరైతే తప్పు చేశారో వారినే శిక్షించడం జరుగుతుంది తప్ప, ఎవరైతే తప్పు చేశారో వారిని శిక్షించడం జరుగుతుంది తప్ప కావాలని అయితే ఎవరు ఇది చేయట్లేదు. ఓకే, థ్యాంక్ యూ.